హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉండరు అందరూ? మేమిద్దరము ట్విన్ సిస్టర్స్. నా పేరేమో డాలీ, తిన పేరేమో గోలీ. హాయ్ ఫ్రెండ్స్. సరే సరే, మాకి స్కూల్కి టైం అవుతుంది. మేము స్కూల్కి వెళ్ళొచ్చాక మాట్లాడతాం. ఓకే, బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ మేడం. సో మీరందరూ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యారా? మరి నో మేడం. నో, ఏమైంది గోలు? లేదు మేడం, నిన్న మేము ఫంక్షన్కి వెళ్ళాము. ఎక్కడ పోయినాం మేము? నూరికొండ. లేదు మేడం, నిన్న మా రిలేటివ్స్ బర్త్డే అని వెళ్ళాము. అందుకోసమని ప్రిపేర్ కాలేదు. గిఫ్ట్ తీసుకోవాలని, అందుకోసమని ప్రిపేర్ కాలేదు. ఓ అవునా, సరే ఓకే ఓకే. మరి మిగిలిన పిల్లలందరూ ఇవాళ రాస్తారు ఎగ్జాము. మీకు నేను రేపు పెడతాను. ఓకేనా చిల్డ్రన్? ఓకే మేడం. వెరీ గుడ్. ఓకే దెన్ యూ కెన్ గో నౌ. బాయ్ బాయ్. నిన్నైతే ఎలాగో ఎలా తప్పించుకున్నాము. ఈరోజు ఎగ్జామ్ ఎలా రాస్తామో ఏమో. నిన్న అస్సలు ప్రిపేరే కాలేదు ఎగ్జామ్ కి. అవును. హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, మరి మీరు ఎగ్జామ్ కి రెడీ అయ్యాలా? ఎస్ మేడం. ఓకే చిల్డ్రన్, నేను మిమ్మల్ని ఇవాళ 2 క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి. ఓకే ఓకే మేడం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ యువర్ నేమ్ డాలీ? ఏం మేడం, నా పేరు మీకు తెలీదా? ఆన్సర్ మై క్వశ్చన్ చిల్డ్రన్. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ డాలీ. ఓకే, వెరీ గుడ్. వాట్ ఈస్ యువర్ నేమ్ గోలీ? మై నేమ్ ఇస్ గోలీ. సూపర్. మరి ఇప్పుడు నేను అడిగే సెకండ్ క్వశ్చన్ కి మీరిద్దరు ఎట్ ఏ టైం ఆన్సర్ చేయాలి. ఆర్ యు రెడీ? ఎస్ మేడం. అడుగుతున్నాను. ఓకే, నిన్న మీరు మీ రిలేటివ్స్ బర్త్డేకి వెళ్ళారా? ఎస్ మేడం. ఓకే, మరి గిఫ్ట్ ఇచ్చే ఉంటారు కదూ? ఎస్ మేడం. ఓకే, మరి మీ రిలేటివ్స్ కి మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? వాట్? బార్బీ చాక్లెట్. ఏంటి పిల్లలు 2 డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తున్నారు? అంటే మీరు అబద్ధం చెప్తున్నారా నాకు? నిన్న మీరు నిజంగా బర్త్డే పార్టీకి వెళ్ళారా? నో మేడం, సారీ, మీకు అబద్ధం చెప్పాము. ఇంత పెద్ద తప్పు చేశారు పిల్లలు. మీరు అబద్ధం చెప్పారా మీరు? ఎస్ మేడం, సారీ మేడం, చిన్న అబద్ధమే కదా. చిన్న అబద్ధమా? అయ్యో పిల్లలు, ఇలాగే బైబిల్లో కూడా ఒక చిన్న అబద్ధం చెప్పి ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశాడో ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ గురించి నేను మీకు చెప్పానంటే మీరు ఇంకెప్పుడు అబద్ధమే చెప్పరు. మరి నేను ఆ పర్సన్ గురించి మీకు చెప్తాను, వింటారా? ఎస్ మేడం. ఓకే, ఇలాగే బైబిల్లో కూడా ఒక అంకుల్ ఉన్నారు. ఆ అంకుల్ ఏం చేశారంటే అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పడం ద్వారా ఎంత పెద్ద పనిష్మెంట్ అంకుల్కి వచ్చిందో ఇవాళ మనం తెలుసుకుందాం. మరి సిరియా దేశంలో సైన్యాధిపతిగా నైమాను అని ఒక అంకుల్ ఉండేవారు. ఆ అంకుల్ చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. కాకపోతే ఆ అంకుల్కి ఒక భయంకరమైన వ్యాధి ఉండేది. అదే కుష్టి వ్యాధి. ఆ వ్యాధితో అంకుల్ చాలా బాధపడుతూ ఉండేవారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న ఒక అమ్మాయి వాళ్ళ మేడంకి వెళ్ళి, మేడం సారీలాగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కదా, మరి మా ఊర్లో ఎలీషా అని ఒక అంకుల్ ఉన్నారు. అంకుల్ దగ్గరికి వెళ్తే ఎంత బాధ అయినా, ఎంత బాగలేకపోయినా, ఎలాంటి ప్రాబ్లం అయినా ఇట్టే మీకు పోగొట్టేస్తారు. ఒకసారి సార్ని అక్కడికి వెళ్ళమని చెప్పండి మేడం అని ఆ పాప వాళ్ళ మేడంకి చెప్పింది. అప్పుడు వెంటనే ఈ మాట నైమాన్కి తన వైఫ్ చెప్పిందనమాట. అప్పుడు నైమాన్ ఏం చేస్తాడంటే, సరే ఒకసారి వెళ్ళి వద్దాము అని ఆలోచించి ఆ దేశానికి వెళ్తాడు, ఇస్రాయల్ దేశానికి అనమాట. ఆ ఇస్రాయల్ దేశంలో ఎలీషా దగ్గరికి వెళ్ళగానే ఎలీషా బయటికి వచ్చి, నీవు ఆ యోర్దాన్ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగిరామని చెప్తాడు. అప్పుడు వెంటనే ఆ మాట వినగానే నైమాన్కి చాలా కోపం వచ్చేసింది. ఈ మాత్రం నదులు, ఈ మాత్రం సముద్రాలు మా ఊర్లో లేవా? ఇక్కడ వరకు వచ్చి ఇంత గొప్ప మనిషినైన నన్ను అక్కడ వెళ్ళి మునగమంటావా? నేను మునగనంటే మునగను అని మొండిగా చేస్తాడనమాట. అప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన సైన్యంలో ఉన్న కొంతమంది, అయ్యా ఇంత దూరం వచ్చారు కదా, మరి ఆయన చెప్పినట్టు ఒకసారి మునిగేసి వద్దాము, ఏమవుతుంది అని ఆయన్ని కన్విన్స్ చేశారనమాట. అలాగే అని చెప్పి నైమాను వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగి లేగానే
ఆయన చర్మంకున్న కుష్టి వ్యాధి అంతా పోయి చిన్న పిల్లల చర్మం లాగా చాలా సాఫ్ట్గా అయిపోయిందనమాట. అది చూడగానే నయమాను, "హా! ఎంత ఆశ్చర్యం! ఇశ్రాయేలు దేవుడే గొప్ప దేవుడు" అని చాలా సంతోషించి దేవుడికి థ్యాంక్ యూ చెప్పి, అలాగే ఎలీషా ప్రవక్త దగ్గరకు కూడా వెళ్ళి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఇప్పుడు అంతా బాగైపోయింది అని చెప్పి ఆయనకి చాలా గిఫ్ట్స్ ఇవ్వాలని ఆయన ముందుకు వెళ్తాడు. వెళ్ళగానే ఎలీషా ప్రవక్త ఏం చెప్తాడంటే, నాకు మీ నుంచి ఏ గిఫ్ట్స్ వద్దు, మీరు బాగయ్యారు కదా అదే మాకు చాలు అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్ గెహజీ అనే ఆయన ఆ నదులు అవన్నీ చూసి, ఆ నిధులు అవన్నీ చూసి, అరే రే 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 మా సార్ ఎందుకైనా వద్దన్నాడా, ఒక్కటైనా తీసుకుని నాకైనా ఇచ్చుండొచ్చు కదా అని అనుకున్నాడు. కానీ ఏం చేస్తాం, సార్కి ఎదురు చెప్పకూడదు కదా, అంతే కదా పిల్లలు, మనకి ఎవరైనా హెడ్ ఉంటే వాళ్ళకి మనం ఎదురు చెప్పకూడదు కదా. అలాగే గెహజీ కూడా ఎదురు చెప్పకుండా కామ్గా అయిపోయాడు. మరి ఇంకా వాళ్ళు గిఫ్ట్స్ వద్దన్నారని చెప్పి నయమాను చాలా సంతోషంగా తను స్వస్థత పడిపోయాడని తిరిగి తన ఊరికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంకా గెహజీకి మాత్రము ఏదన్నా కొన్ని గిఫ్ట్స్ తీసుకొని ఉంటే బాగుండేదే అనే ఆలోచనలోనే ఉన్నాడనమాట. ఇంకా ఎలాగైనా సరే నిర్ణయించుకొని ఎలాగోలాగా కొన్నైనా దాని నుంచి తీసుకొని తన కోసం దాచిపెట్టుకోవాలనుకొని పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళకి ఎదురుపడి, అయ్యా అయ్యా ఆగండి, ఇప్పుడే మా ఎలీషా ప్రవక్త దగ్గరికి కొంతమంది అతిథులు వచ్చారు, వారి కోసమని మేము కొన్ని గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాము, కాబట్టి మా సార్ మీ దగ్గరకు పంపించారు, మీరు మా కోసమని గిఫ్ట్స్ తెచ్చారు కదా, వాటిల్లో కొన్ని గిఫ్ట్స్ మాకు ఇస్తారా అని అడగగానే నయమాను చాలా సంతోషంతో గెహజీ అడిగిన దానికంటే ఇంకా ఎక్కువ గిఫ్ట్స్ గెహజీకి ఇచ్చి పంపించాడనమాట. అవి తీసుకొని గెహజీ ఆనందంగా తిరిగి వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గర ఏమీ తెలియని వాళ్ళగా అవన్నీ వాళ్ళ ఇంట్లో దాచిపెట్టేసుకొని కామ్గా వచ్చి నిలబడ్డాడు. ఎలీషా బయటికి వచ్చి, గెహజీ ఎందుకు నువ్వు ఇంత తప్పు చేశావు అని అన్నాడనమాట. గెహజీకి, హా, నేనేం చెప్పకుండా వెళ్ళొచ్చానే, అంతలోపలి సార్కి ఎలా తెలిసిపోయింది, అయ్యయ్యో ఎలా తెలిసిపోయింది, అయ్యా నేనేమీ చేయలేదే, నేను ఎక్కడికి వెళ్ళలేదే అని అబద్ధం చెప్పాడు. అది చెప్పగానే ఎలీషాకి ఇవన్నీ తెలుసుకొని, దేవుడి దగ్గర నుంచి ఎలీషాకి చాలా మంచి పవర్స్ ఉన్నాయి కదా, అందుకే కదా ఎలీషా ప్రవక్త చెప్పగానే నయమానికి కుష్ఠవ్యాధి తగ్గిపోయింది, మరి యేసయ్య ఎలీషాకి గెహజీ చేసిన పని గురించి కూడా చెప్పుంటారు కదా. మరి అలాగే గెహజీ వచ్చి, నువ్వు అలా వెళ్ళినప్పుడు నేను నీకు వద్దని చెప్పిన విషయం నువ్వు గుర్తు చేసుకోలేదా, ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు, ఇలా అబద్ధం చెప్పడం ద్వారా దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, ఆయన ఎటువంటి వ్యాధినైతే కోల్పోయి సంతోషంగా ఇంటికి వెళ్ళాడో అదే కుష్టి వ్యాధి నీకు నీ పిల్లలందరికీ వస్తుంది అని ఆ రోజు ఆయనకి ఎలీషా గెహజీకి చెప్పాడనమాట. అమ్మో, ఆ రోజు నుంచి గెహజీ ఆ మాట వినిన వెంటనే ఆయన చర్మం అంతా కుష్ఠవ్యాధితో నిండిపోయింది. చూసారా పిల్లలు, ఎంత పెద్ద ప్రమాదమో. ఆయన చేయని తప్పుకి ఒక చిన్న అబద్ధం, నేను వెళ్ళలేదు తీసుకోలేదు అని చెప్పిన అబద్ధం ద్వారా తనే కాదు తన ఫ్యూచర్కి వచ్చే పిల్లలందరికీ కూడా ఆ కుష్టి వ్యాధి వచ్చేలాగా శపించబడ్డాడు. కాబట్టి పిల్లలు, అబద్ధం ఎంత ప్రమాదకరమో తెలుసుకున్నారు కదూ. అలాగే మా డాలీ గోలీ చేసిన తప్పు మరి ఇంకెప్పుడు చేయరు, కాబట్టి మీరు కూడా ఇంకెప్పుడు అబద్ధం చెప్పకూడదు. యేసయ్యకి అబద్ధం చెప్పే వాళ్ళంటే ఇష్టం ఉండదు. కాబట్టి పిల్లలు, ఇవాళ నుంచి అబద్ధం చెప్పరు కదూ. మరొక మంచి స్టోరీతో నేను మీతో నెక్స్ట్ వీక్ కలుసుకుంటాను. అంతవరకు బాయ్.